యాక్చువల్ గా కట్టప్ప అని చెప్పేసి అన్నారండి బన్నీ గారు ఇమాల్ ని. సో ఆయన నేను కట్టప్పని కాదు, నేను మహేంద్ర బాహుబలిని అని చెప్పేసి నిరూపించుకున్నాడు ఇమాల్ గారు. అంటే యాక్చువల్ గా వేరే వర్షన్ లో అందరు బయట ట్రోల్ చేస్తున్నారు, బట్ నా వర్షన్ లో అయితే మాత్రం బాహుబలి అయినా సరే కట్టప్ప అయినా సరే ఏదైనా మొత్తం ఇమాల్ గారే. అది ఎందుకంటే పొడిచింది ఆయనే, తర్వాత మళ్ళీ ఆయనకి బ్లడ్ ఇచ్చి కాపాడి ఆపరేషన్ చేయించింది కూడా మళ్ళీ ఆయనే అనమాట. సో ఇమాల్ గారు సో గుడ్ అనమాట. సో అట్లా తనుజ ఆర్మీ ఫుడ్ విషయంలో కొంచెం గొడవ పడ్డారు కదా ఈ రోజు. తనుజ ఆర్మీ తనుజానా పవన్ కళ్యాణ్ గారు ఆర్మీ అంటున్నారా? అబ్బా ఓకే ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనుకుంటా పోయారు. అవునండి, అంటే ఆయన అడిగిన దాంట్లో తప్పలేదు, ఈమె ఆశ్రయించిన దాంట్లో కూడా తప్పలేదు. సో ఎందుకంటే తను రేషన్ మేనేజర్ కాబట్టి బెండకాయలను పోతున్నాయి, చెడిపోవడం కరెక్ట్ కాదు, బిగ్ బాస్ గారు పంపిస్తున్నారు కష్టపడి అని చెప్పేసి అన్నం, అది కూడా తప్పు కాదు. కానీ అది చెప్పే విధానం ఏదైతే ఉంటుందో ఆ రియాక్ట్ అయ్యే విధానం కొంచెం తనుజ గారు మార్చుకుంటే సరిపోద్ది. నా ఇష్టం నేను ఇదే చేస్తాను, లేదు ఇద్దే అంటే అది బాగోదు అంతే. ఇప్పుడైతే జెన్యున్ గానే ఉందండి. సారీ అండి నేను వెళ్ళలేదు, మళ్ళీ చెప్పండి. మాధురి గారా? అవునవును రియాక్ట్ అవుతున్నారండి. టాప్ 5 లోనా సుమన్ శెట్టి గారు, తనుజ గారు, ఇమ్మాన్యుల్ గారు, డిమోన్ పవన్ కూడా ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే తను మంచి గుడ్ ఫైటర్ అనమాట. రీతు కూడా ఫైటరే, బట్ తను ఎందుకు ఆడట్లేదు ఈ మధ్య. నెక్స్ట్ కళ్యాణ్ గారు ఉంటారు. నేను హ్యాపీ అని పక్కన పెడితే అందరు కూడా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారు అయితే బాగుంటది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు, ఆ పాత వాళ్ళందరూ కూడా ఈయన కప్పిస్తే కొంచెం హోప్ వస్తుంది వాళ్ళందరికీ. మనకు కూడా బయట ఉన్నాయి ఛాన్సులు, మళ్ళీ కూడా మనం రావచ్చు, కొత్త వాళ్ళకే కాదు అని చెప్పేసి ఒక ఇది హోప్ అనమాట, చిన్న హోప్. సో దానివల్ల సుమన్ శెట్టి గారు అవ్వాలనుకున్నా, పర్సనల్ గా అయితే మాత్రం ఇమ్మాన్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను. అది వాళ్ళు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నాకైతే అంతేం లేదండి. తనుజ గారికి వస్తే పెద్ద ఏం ఉండదండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా సీరియల్ యాక్టర్ గా ఇచ్చారు, ఇప్పుడు కూడా సీరియల్ యాక్టర్ కి ఎందుకు, ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కరికి ఇచ్చి బయట వాళ్ళందరినీ ఏమంటారు ఉత్సాహపరచండి. సో అట్లా అదే కదండి చెప్పాను. తనుజ గారి గేమ్ తను ఫేక్ ఆడట్లేదు, ఓకేనా, పక్కన వాళ్ళ వల్ల కొంచెం పక్కదోవ పడుతుంది. సో ఆ పక్కన వాళ్ళని కొంచెం వదిలేసి తనందే తను ఆడితే నిజంగా వేరే లెవెల్ తన కప్పు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.